ఎంపీజే న్యూస్ కి స్వాగతం. వార్తలు చదువుతున్నది మీ మేఘన. గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ అసెంబ్లీలో మాట్లాడుతూ మసీదుల అభివృద్ధికి నిధులిప్పించండి. తెలంగాణ నుంచి 63 కోట్ల రూపాయలు వక్ఫ్ బోర్డు నిధులు రావాలి, వెంటనే విడుదలయ్యేలా చూడండి. కబరస్థాన్, మసీదులు అభివృద్ధికి వక్ఫ్ బోర్డు రివాల్వింగ్ ఫండ్ కేటాయించండి. ముస్లిం మైనారిటీల పక్షాన అసెంబ్లీలో కోరిన ఎమ్మెల్యే నసీర్. ధన్యవాదాలు అధ్యక్ష. ముందుగా ఈరోజు రెండు విషయాల మీద, ముందుగా నేపాల్లో జరిగినటువంటి ఏదైతే నిశ్చితి ఉందో దాంట్లో గౌరవ మంత్రి గారు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి తెలుగు వాళ్ళకే కాకుండా భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా రాజకీయ నాయకులకు మార్గదర్శకంగా రియల్ టైం గవర్నెన్స్ ద్వారా ఆ రోజు అంతా కూడా పర్యవేక్షించి ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి తెలుగు వారిని అందరినీ కూడా సేఫ్ గా తీసుకుని వచ్చినందుకు ఈ సభాముఖంగా మంత్రి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. అలాగే రెండో ముఖ్యమైనటువంటి విషయం, ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వక్ఫ్ బోర్డు గా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ వక్ఫ్ బోర్డు ని 2 విభాగాలుగా తెలంగాణ వక్ఫ్ బోర్డుగా అలాగే ఆంధ్రప్రదేశ్ వక్ఫ్ బోర్డుగా మార్పు చేయడం జరిగింది. కానీ ఆనాడు 40 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ వక్ఫ్ బోర్డు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి 40 కోట్ల రూపాయల డిపాజిట్లు ఏదైతే ల్యాండ్ అక్విజిషన్ ద్వారా ఆ రోజు డిపాజిట్ అయినటువంటి 40 కోట్లు, తర్వాత హైదరాబాద్ లో ఉన్నటువంటి హజ్ హౌస్ కు ఉన్నటువంటి కమర్షియల్ ప్లేస్ కూడా ఆంధ్రప్రదేశ్ వక్ఫ్ నిధుల నుంచి 23 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేయడం జరిగింది. 63 కోట్ల రూపాయల బకాయిలు ఇప్పటి వరకు తెలంగాణ ప్రభుత్వం నుంచి రాకపోవడంతో గతంలో 2014-19లో అనేక మసీదులకి అలాగే కబ్రస్థాన్ల కోసం ఆనాడు 10 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇచ్చినటువంటి పరిస్థితులు మన ప్రభుత్వంకు ఉన్నాయి. కానీ గత ప్రభుత్వంలో కేవలం 40 లక్షలు మాత్రమే ఖర్చు పెట్టారు. ఈ రోజు మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చాలా చోట్ల గ్రామాల్లో మసీదుల మరమ్మతుల కోసం అలాగే ఖబరస్థాన్ల మరమ్మతుల కోసం అనేక నిధుల కోసం ఈ రోజు ముస్లిం కమ్యూనిటీ యావత్తు కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితులున్నాయి. ఈ రోజు మైనార్టీల పక్షపాతికి ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు దీని మీద శ్రద్ధ పెట్టి వెంటనే ఎక్కడైతే అవసరం ఉందో రివాల్వింగ్ ఫండ్ వక్ఫ్ బోర్డు ద్వారా రివాల్వింగ్ ఫండ్ ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా జరిగేది. ఈ సభాముఖంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి అలాగే మైనార్టీ శాఖ మంత్రి గారికి తప్పకుండా ఏ ప్రాంతంలో అయినా చిన్న చిన్న మసీదులు మరమ్మతులు చేయాలన్నా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితులున్నాయి. ఆ రోజు ప్రభుత్వం తన అడ్వర్టైజ్మెంట్ కోసం 1000 కోట్ల రూపాయలు నిధుల కోసం రంగుల కోసం ఖర్చు పెట్టినటువంటి పరిస్థితులున్నాయి. కాబట్టి మన మంచి ప్రభుత్వం ఈ రోజు ఒక మంచి పరిపాలనకు నాంది పలుకుతున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే నారా లోకేష్ గారికి అలాగే ఫారూక్ గారికి ఈ సందర్భం కోరుతా ఉన్నా, ఎక్కడైనా చిన్న చిన్న మసీదులు కట్టుకోవాలన్నా కూడా కట్టుకునేటువంటి మరమ్మతుల కోసం కూడా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి తప్పకుండా అటువంటి నిధుల్ని రాబట్టుకోవడానికి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవాలని, అలాగే ఇటువంటి కార్యక్రమాల కోసం అవసరమైనటువంటి రివాల్వింగ్ ఫండ్ ఇచ్చేటువంటి విధంగా వక్ఫ్ బోర్డు కూడా ఆదేశాలు జారీ చేసేటువంటి విధంగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం.